ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో అక్కడ 12 మంది శిష్యులు భోజన బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు 12 శిష్యులు మందితో పాటు యోహాను ఉన్నాడు. ఆ యోహానుకు ఉన్న మాట ఏమిటి అక్కడంటే, యేసు రొమ్మున ఆనుకున్న యోహాను, యేసు చేత ప్రేమించబడిన యోహాను. 12 మంది శిష్యులలో అందరినీ ప్రేమించాడు యేసయ్య, కానీ యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు. మరి యోహాను వయసులో చిన్నవాడు 12 మంది శిష్యుల్లో కూడా, కానీ ఆధ్యాత్మికమైన విషయాలలో అందరి మీద కూడా చాలా పెద్దవాడు. భక్తి విషయంలో యేసు క్రీస్తు ప్రభుకి అతి సమీపముగా జీవిస్తూ ఆయన హృదయానికి దగ్గరగా ఉండే ప్రియతమ శిష్యుడు యోహాను. యేసయ్య శిలువ కార్యం జరిగేటప్పుడు కూడా, యేసయ్య శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు మరణించే ముందు కూడా యేసయ్య తల్లి అయిన మరియను యోహాను చేతులకే అప్పగించాడు. యోహాను, ఇక నీకు తల్లి అని అప్పగించాడు. యోహాన్ని, ఆ తల్లిని యోహానికి అప్పగించాడు. ఇక ఈయనే నీ కుమారుడు అని. అంటే ఎంత బాధ్యత కలిగిన వాడో యోహాను చూడండి. కనుక యేసయ్యకి యోహాన్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా సందర్భాలలో యేసయ్యతో పాటు యోహాన్ ఉంటాడు. మేడగదిలో ఉన్నప్పుడు, బల్లారాధన సమయంలో రొట్టె విరిచినప్పుడు, మేడగదిలో ఉన్నప్పుడు యోహాను యేసయ్య దగ్గర ఉన్నారు. శిలువ దగ్గర స్త్రీలు ఉన్నారు. మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి ఉన్నారు. శిష్యులందరూ ఏమైపోయారు? ఒక్కళ్ళు కూడా లేరు. అన్ని సమయాలలో ఉంటానన్న పేతురు ఏమయ్యాడు? లేడు. 12 మంది శిష్యులలో ఒక్కడే ఉన్నాడు శిలువ దగ్గర ధైర్యంగా. ఎవరు అంటే ఈ యొక్క యోహాను. అలాగే పునరుద్ధానమైనప్పుడు కూడా పేతురు అలాగే యోహాను కనబడతారు. యోహాను అన్ని సమయాలలో కూడా యేసయ్యని అంటి పెట్టుకొని ఉన్నాడు. మరలా యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తే సముద్ర తీరమున యోహాను అలాగే ఇంకా మిగిలిన 6 శిష్యులు యేసయ్య ఉన్నట్లుగా మనం చూస్తాం. భోజన సమయంలో కూడా యోహాను ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో, కనుక యేసు చేత ప్రేమించబడిన పడ్డాడు అన్న బిరుదు పొందడము యోహాను యొక్క గొప్ప భాగ్యం. కనుక ఈరోజు యోహాను యేసయ్యకి దగ్గరలో అన్ని సమయాల్లో ఉన్నట్లు మనం కూడా కష్టకాలంలో కానీ ఏ పరిస్థితిలోనైనా అన్ని సమయాల్లో దగ్గరగా సంఘానికి ఉండే యోహాను లాంటి వాళ్ళు కావాలి. కేవలం శుభకార్యాలలో, మంచి కార్యాలలో మేలు కలిగినప్పుడే కాదు. విశ్వాసి అంటే కష్టకాలంలో కూడా, సంఘము సమస్యలు ఎదుర్కొనే సమయంలో కూడా, సేవకుడు కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొంటాడు సంఘపరంగా, ఆ టైంలో కూడా దగ్గర ఉండే యోహాను లాంటి వాళ్ళు కావాలి. వాళ్లే నమ్మకమైన శిష్యులు. రెండోది, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, ఆది సంఘములో వైద్యులు ఎందరో ఉన్నారు, డాక్టర్లు ఎందరో ఉన్నారు, వారందరిలో ప్రియమైన వైద్యుడు అని లూకాని పరిశుద్ధుడైన పౌలు గారు చక్కటి సాక్ష్యం చెప్తున్నారు. ప్రియమైన వైద్యుడు అని. కారణం, లూకా తన వైద్య పరిచర్యగా భావించడమే. ఆయనకు దేవుడిచ్చిన పరిచర్యని, దేవుని సేవ కొరకు చక్కటి ఆ వైద్యాన్ని పరిచర్యగా వాడాడు. అందుకే లూకా సువార్తలో చూస్తే యేసు క్రీస్తు గురించి చక్కగా వ్రాస్తాడు. యేసయ్య ఉమ్మి ద్వారా స్వస్థత కలిగింది అని వ్రాస్తాడు. యేసయ్య వస్త్రపు చెంగు ద్వారా ఒక ఆడుకి స్వస్థత కలిగింది అని రాస్తాడు. యేసు నామములో స్వస్థత కలిగింది అని రాశాడు. యేసయ్య వాక్కులో ఆరోగ్యం ఉందని, పరమవైద్యుడైన యేసు క్రీస్తు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన డాక్టర్ గారు లూకా గారు. ఆయన ఒక డాక్టర్ అయ్యుండి ఏమని రాస్తాడు అంటే, యేసయ్య ఉమ్ములోనే స్వస్థత ఉంది, యేసయ్య వస్త్రములోనే స్వస్థత ఉంది, యేసయ్య అనే పేరులోనే స్వస్థత ఉంది,
యేసయ్య మాటలోనే స్వస్థత కలిగింది అని రాస్తాడు ఈ డాక్టర్ గారు. ప్రియతమ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఏ వైద్యుడైనా ప్రియతమ వైద్యుడిగానే ఉండిపోతాడు. ప్రియ దేవుని బిడలారా, అందుకే ప్రియతమ వైద్యుడు మాత్రమే కాకుండా ప్రియతమ పనివాడు. ఈయన కేవలం మంచి వైద్యుడే కాదు, మంచి పనివాడు కూడా. మంచి పనివాడే కాదు, మంచి సహోదరుడు, అందరినీ కలుపుకొని వెళ్ళేవాడు. లోక ప్రియతమ సహోదరుడు అన్నారు. అలాగే ప్రియతమ సువార్థికుడు అంటే చక్కటి డాక్టరే కాదు, చక్కటి పరిచర్య చేసేవాడే కాదు, ప్రియ సహోదరుడే కాదు, చక్కటి సువార్థికుడు. చక్కగా సువార్థం చేశాడు. యేసు ప్రభువు గురించి చక్కగా అనేకులకి చెప్పి అనేకులు ప్రభులోకి నడిపించాడు. అంత మాత్రమే కాదు, ప్రియతమ రచయిత, చక్కటి గ్రంథాలు రాశాడు కదా. లూకా సువార్త రాసింది ఈయనే, అపోస్తలుల కార్యం రాసింది ఈయనే. నిజంగా ఆ లూకాను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో అంత వైద్య వృత్తులు అన్నప్పటికీ కూడా అది దేవుని సేవ కొరకే వాడాడు. ఈ మార్నింగ్ మీరు ఏ విధమైనదైనా దేవుని సేవకు ఉపయోగపడే విధానం అయితే గనక ఆ విధానం ద్వారా దేవుని సంఘానికి ఉపయోగపడాలి, దేవుని ప్రజలకి ఉపయోగపడాలి. అంటే మీరు దేవుని సేవ చేస్తున్నారు. మీరు వైద్య వృత్తిలో ఉన్నా ఇంకో వృత్తిలో ఉన్నా అది పరిచర్యకి ఏమైనా ఉపయోగమా? ఆ పరిచర్య ఉపయోగించి అనేకులకు సువార్త ఏమైనా చెప్పడానికి అనుకూలంగా ఉందా? లేదా అది చేసి అనేకులు ప్రభువులోకి నడిపించడానికి అనుకూలత ఏమైనా ఉందా? ఒకసారి ఈ మార్నింగ్ మీరు ఆలోచించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మొర్దెకై అని ఒక ఆయన ఉన్నాడు. ఎస్తేరు గ్రంథములో 10వ అధ్యాయము 3వ వచనము. యూదులకి ప్రధాని అయిపోయాడు మొర్దెకై. గేటు దగ్గర వాచ్మెన్ లాంటి వాడు, గేటు వేసి తీసేవాడు పెద్దవాళ్ళు వస్తే. అలాంటి వాడు యూదులు ప్రధాని మొర్దెకై విషయం. ముచ్చటైన 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆ ఎస్తేరు గ్రంథము చివరి వచనాలు 3వ వచనం నుండి గనక మీరు చూస్తే ఆ మాటలు ఏముందో తెలుసా? మొర్దెకై తన వారందరితో సమాధానముగా మాట్లాడేవాడు. కొంతమంది మాట్లాడితే వినబుద్ధి కాదు, వాళ్ళ మాటల్లో చిరాకు అనిపిస్తుంది. వాళ్ళ మాటలో కనుక మాట్లాడే విధానం కూడా ఎదుటి వ్యక్తితో సమాధానంగా కూల్గా మాట్లాడడానికి ట్రై చేయాలి. మొర్దెకైలో అది ఉంది. చక్కగా కూల్గా సమాధానంగా నీట్గా వినబుద్ధి కలిగే విధంగా ఉంటాయి. కొంతమంది మాటలు కంగారు, ఏం చెప్తున్నారో అర్థం కాదు, సగం నుంచి చెప్తారు. మళ్ళా మనం వాళ్ళని అడగాలి ఏంటి అని. అలా కాదు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే సమాధానంగా నీటిగా చక్కగా. అది మొర్దెకైలో ఉంది. రెండోది, తన జనుల క్షేమము విచారించేవాడు. అందరి మంచి చెడు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమాజం, వాళ్ళ సంఘం బాగోగులు చేసుకునేవాడు. ఎలా ఉన్నారు ఏంటి మన వాళ్ళందరూ అని. మూడోది, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఈ మాటలతో ఎస్తేరు గ్రంథము ముగించబడుతుంది. ఇతను బెన్యామీను గోత్రీకుడు, యథార్థవంతుడు, దయాహృదయం కలిగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పేరు పొందిన మహామనిషి. మొర్దెకై అంటే కొద్దిపాటి మనిషి అని అర్థం. ఇతడు కొద్దిపాటి మనిషి అయినా పెద్ద దేవుని అండదండలతో తన కార్యాలను చేపట్టి ముందంచి వేశాడు. దేవునికి స్తోత్రం మొర్దెకైని బట్టి. కనుక మరి మనం నేర్చుకోవాలి కదా ఇతనిలో నుండి. నాలుగోదిగా, ప్రియతమ కుమారుడు. యేసయ్య బాప్టిజం పొందుతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య బాప్టిజం పొంది ఒడ్డుకి వస్తున్నారు. వెంటనే ఆకాశము నుండి ఒక స్వరం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దం ఆకాశము నుండి వినిపించింది. ఈ శబ్దం, ఈ స్వరం తండ్రి అయిన దేవునిది. ఈ వచనములో మనకు 3 కనబడుతున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అనగా త్రిత్వము అంటాం కదా. త్రిత్వము అంటే 3 అని అర్థం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రిత్వ సిద్ధాంతాన్ని అంటే నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఇది ఒక మాటగా, ఇది ఒక రుజువు మనకి. తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు బాప్టిజం పొందుతున్నారు కుమారుడుగా. నెంబర్ 2. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు పావురాకరణలు వచ్చారు.
ముగ్గురు ఉన్నారుగా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక తండ్రి మాట్లాడుతున్నాడు, ప్రియతమ నా ప్రియమైన కుమారుడు అని. ఇలా బైబిల్లో కొన్ని మాటలు చూస్తే దానియేలును కూడా అంటారు, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివి అని గాబ్రియేలు దూత వచ్చి మాట్లాడినట్లుగా చూస్తాం. అలాగే యోహాను పత్రికలో చూస్తే యోహాను సంఘ విశ్వాసిని, సంఘ పెద్దని ఏమన్నాడు అంటే, గాయుని ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నట్లుగా ఆత్మ విషయాల్లో కూడా వర్ధిల్లాలి. మరి ఉదయకాలమందు మీరు ఎలా ఉన్నారు? ప్రియతమ శిష్యుడైన యోహానులాగా యోహాను సువార్తలు చెప్పుకున్నాం కదా, యేసయ్య 12 మంది శిష్యులలో యోహాను చాలా చాలా దగ్గరగా అంతరంగికుడుగా ఉండేవాడు. మరి మీరు కూడా సేవకుడికి అలాగున దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారా? లేక వ్యతిరేక పార్టీలో కోరహు, దాతాను, అబేరాములాగా వ్యతిరేక పార్టీలో ఉండాలనుకుంటున్నారా? యోహాను మాత్రము యేసయ్య పరిచయంలో దగ్గరగా ఉన్నాడు. రెండోది, లోకాని పౌలు గారు ఏమన్నారు అంటే, ప్రియమైన వైద్యుడు అని అన్నాడు. అంటే సంఘాల్లో బాధ్యత గాని ప్రియమైన వైద్యుడిగా ఉన్నాడు, ప్రియమైన పనివాడిగా ఉన్నాడు, ప్రియమైన సహోదరుడుగా ఉన్నాడు, ప్రియమైన స్వార్థికుడుగా ఉన్నాడు, ప్రియమైన పుస్తకాలు రాసే రచయితగా ఉన్నాడు. ఈ మార్నింగ్ లోకాన్ని బట్టి కూడా నేను అలాగుండాలి అని గమనించాలి. మూడోది, ప్రియతమ ప్రధాని మొర్దుకై అందరితో సమాధానంగా, అందరి యోగక్షేమాలు తెలుసుకునేవాడిగా, తన దేశస్తుల్లో చాలా మందికి మంచివాడిగా ఉన్నాడు. అలాగే యేసయ్య గురించి తండ్రి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. అలాగే దానియేలు గురించి చెప్తున్నాడు, ప్రియమైన వాడు, బహుప్రియుడు అని. గాయు గురించి చెప్తున్నాడు, ప్రియుడా అని. ఈరోజు మనం దేవునికి ప్రియమైన వారిగా ఉందాం, అలా ప్రార్థించుకుందాం, అలా సిద్ధపడదాం, అలా మార్చుకుందాం. దేవుడు ఈ మాటలు మనకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు మాతో ఈ పునరుద్ధానపు వేళ మాతో మాట్లాడారు అయ్యా. చిన్న వర్తమానములో ఎన్నో అంశాలు మీరు ప్రభువా దాచి ఉంచున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ప్రియమైన బిడ్డలుగా ఇష్టమైన పనులు చేయడానికి ప్రభువా, కష్టమైన పనులు కాకుండా మేము చేసే పని మీకు ప్రియమైనదిగా, మేము మాట్లాడే మాట మీకు ప్రియమైనదిగా, మా హృదయపు ఆలోచనలు మీకు ప్రియమైనదిగా, మా నడక మీకు ప్రియమైనదిగా ప్రభువా, మా చూపు మీకు ప్రియమైనదిగా ప్రభువా, మీకు ప్రియమైన వారిగా మమ్మల్ని ఉంచమని, మీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని ఉంచమని ఈ ఉదయకాలమందు ప్రార్థిస్తున్నాం. అలాగున ఈ యొక్క ఉదయకాలమందు విన్న ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలు, భూలోకంలో జరుగుతున్న ఆరాధనలు, సంఘ బిడ్డలు, అలాగే సేవకుల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకొని మీ మహిమార్థంగా ప్రభువా మీకు స్తోత్రం నాయన, మాకు దీవెనకరంగా, ప్రజలకు దీవెనకరంగా, విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఈ రోజు జరుగుతున్న ఆరాధనలన్నీ జరిగించి ప్రతి తొందరలు, ఆటంకాలు, గలిబిలు, సాతానికి అన్ని బంధించి అన్ని స్థలాలలో అద్భుతమైన ఆరాధన జరిగించుకొని అనేకమైన ఆత్మల రక్షణ పొందేలాగున, అనేక ఆత్మలు బలపడులాగున, మందిరానికి వచ్చిన వారందరూ కూడా శరీర స్వస్థత, ఆత్మ స్వస్థత పొందడానికి కృపదయ చేయమని, ఈ రోజు పెళ్లి రోజులు గాని, పుట్టినరోజులు గాని, అలాగే బాప్టిజం పొందిన రోజులు గాని వాళ్ళందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రభు ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావమును పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ అవగాహన ఉంది కదా, నొక్కండి. చాట్ బాక్స్ లో రండి, ఒకసారి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. అలాగే ప్రైజ్ లార్డ్ చెప్తున్న ఆ బాక్స్ లో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.